ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నైనా. ఇదిగో తండ్రి ప్రభా, మారు మనసుకి కలిగిన ఫలం అనే మాట మీద మేము ఈరోజు ధ్యానిస్తుండగా నిజమైన మారు మనస్సును మాకు దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థనంతా అడి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటంటే మారు మనస్సుకి కలిగిన ఫలము. హల్లెలూయా. ఈ మాట మరి మనకి బైబిల్ గ్రంథంలో 2-3 చోట్ల రాయబడి ఉంటుంది. మారు మనస్సుకు కలిగిన ఫలం అనేది దేవుడు మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నేను మారు మనసు పొందుకున్నా, నేను బాప్టిజం తీసుకున్నా, నేను రక్షణ పొందుకున్నాను, అవునండి నా జీవితం మార్చుకున్నాను, నేను సమర్పించుకున్నాను అని నోటితో చెప్తున్నాము, కానీ మరి మన జీవితము ఆ ఫలము అనేది వస్తుందా? అంటే ఆ మారు మనసు పొందుకున్నాను అనే చెప్తున్న నీ మాట అంటే నీ నోట్లో నుండి ఆ మాటలైతే వస్తున్నాయి, కానీ నీ జీవితంలోకి వెళ్ళి మరి ఆ ఫలం అనేది ఫలిస్తుందా? అంటే ఇతరులు అనుభవిస్తున్నారా? ఇతరులకి నువ్వు ఆ ఫలాన్ని ఇవ్వగలుగుతున్నావా అని ఈరోజు దేవుడు ప్రశ్నిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రత్యేకంగా లేవీల రాసిన పత్రిక 26వ అధ్యాయము 1-3 వచనాలు, అలాగే హగ్గై గ్రంథం నుండి 2వ అధ్యాయం గురించి మనం నేర్చుకుందామండి. లేవీల గ్రంథము 26వ అధ్యాయము 1-13 వచనాలు, అలాగే హగ్గై నుండి 2వ అధ్యాయం అండి. హల్లెలూయా. ఈ రెండింటిని పోల్చుకొని దేవుడు మనకి ఏమి మాట్లాడుతున్నాడు, ఈ మారు మనసు కలిగిన ఫలం గురించిన సత్యాలేంటి మనం నేర్చుకుందాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కసారి మరి మొట్టమొదటిగా మరి లేవీల రాసిన పత్రిక గురించి లేవీల గ్రంథంలోకి వెళ్ళి ఆలోచన చేద్దామండి. 3వ వచనం నుండి నేను చదువుతున్నానండి. మీరు నా కట్టడలను నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల, చూడండి, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను అనుసరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలంలో మీకు వర్షములు ఇచ్చెదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్లు కాలము వరకు మీరు మార్చు సాగుచుందును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు, ఆ దేశంలో నేను మీకు క్షేమము కలగచేసేదను, మీరు పండుకొనినప్పుడు ఎవడును మిమ్మును భయపెట్టడు. ఒక్కసారి ఇక్కడ చూడండి, మరి 1వ వచనం 2 వచనాలు చూసినప్పుడు మనం ఎలా ఉండాలి అంటే దేవునికి ఆరాధన చేయాలి. అంత మాత్రమే కాదు, ఆయన ఏర్పాటు చేసిన విశ్రాంతి దినమును ఖచ్చితంగా పాటించాలి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి ఒక్కొక్క మాట. విశ్రాంతి దినమును పాటించాలి, ఆచరించాలి, పరిశుద్ధ దినమును సన్మానించాలని యెహోవానైనా నేను చెప్పుచున్నాను. అంత మాత్రమే కాదు, మీరు నా కట్టడలను మీరు అనుసరించిన ఎడల మీకు ఎలాంటి దీవెనలు నేను ఇవ్వబోతున్నాననే దీవెనకరమైన మాటలు ఇక్కడ దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. ఆయన వాక్కే మనకి వాగ్దానం కదండి, ఆయన మాట్లాడుతున్నాడు. అయితే అలా మీరు ఉన్న ఎడల ఏమంటున్నా అంటే మీరు వర్షాకాలంలో వర్షాలు చూస్తారంట. హల్లెలూయా. మరి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంవత్సరంలో వర్షాలు చాలా చక్కగా పడుతున్నాయి కదండి, పడ్డాయి కదండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాంటి వర్షాలు పడ్డాయి అంటే 15-20 సంవత్సరాల కింద పడిన వర్షాలు మరి ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రాలలో మరి పడుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. మరి నిజం చెప్పాలంటే పాండమిక్ పరిస్థితిలో ఉన్నాము, ఇబ్బందికరంలో ఉన్నాము, కష్టాల కొలిములలో మరి కాల్చబడుతున్నాము, కానీ దేవుడు అద్భుతమైన రీతిగా గొప్ప వర్షాలు అయితే మనకి ఇచ్చి ఉన్నాడు. అది దీవెనకరమైన వర్షాలా మరి సమాధానపూర్వకమైన వర్షాలా అనేది నేను ఒకసారి ఆలోచన చేస్తున్నప్పుడు, అంటే ఆ వర్షాలు పడుతున్న కాలంలో నేను ఆలోచన, ఇదేంటి ప్రభా ఇంత వర్షాలు పడుతున్నాయి, తట్టుకోలేకపోతున్నామయ్యా, 10 రోజులు కంటిన్యూస్గా 15 రోజులు కంటిన్యూస్గా ఇంత వర్షం గ్యాప్ లేకుండా ఏంటి ప్రభా అన్నప్పుడు నాకు ఈ వచనాన్ని జ్ఞాపకం చేశాడండి. ఈ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, మరి ఎండాకాలం ఒక్కసారి జ్ఞాపకం చేద్దామా? అంటే దేవుని వాగ్దానం కదండి, ఏ కాలం అందున్నా ఆ కాలంలో జరగాలి. మరి వర్షాకాలంలో వర్షాలు పడాలి, చలికాలంలో చలి పెడుతుంది, ఎండాకాలంలో ఎండలు పడుతున్నాయి. మరి 4 నెలలు ఎండాకాలం ఉంటే 4 నెలలు విపరీతమైన ఎండలు ఉంటున్నాయి. చలికాలం అంతా చలి పెడుతుంది. మరి వర్షాకాలంలో వర్షాలు ఎక్కడండి? ఈ నెలలో అప్పుడప్పుడు, ఆ నెలలో అప్పుడప్పుడు వర్షాలు మాత్రమే. ఈ నెలలో అంటే చాలా తక్కువ వర్షాలు మనం చూస్తూ ఉంటాము. అంటే అదే సరిపోతుందేమో అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ వర్షాకాలంలో వర్షాలని నేను చదివినప్పుడు నిజమే కదా ప్రభా, వర్షాకాలంలో 4 నెలలు వర్షాలు పడతాయి, అది సమకూలమైన వర్షాలే, కాలంకి తగినట్టుగా దేవుడు ఇస్తున్నాడని మనం సంతోషించి గణపరచవలసిన వారుగా ఉన్నాము. అవును, ఒక్కొక్కసారి ఎక్కువ వర్షాలు వచ్చి కొట్టుకుపోతున్నాం, నష్టం జరుగుతుంది కాదనట్లేదండి, కానీ అది కూడా అవసరమే. ఏ కాలం పని ఆ కాలము జరిగిస్తూనే ఉండాలని దేవుని మరి నిర్ణయమే ఉన్నది. కాబట్టి అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సో
ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే వర్షాకాలంలో మీకు వర్షమును ఇచ్చేదను, అంత మాత్రమే కాదు భూమి పంటలు ఇస్తుందంట, ఆశీర్వాదం ఉంటుందంట, ఇదిగో మీకు కష్టం అనేది ఉండదు, ప్రతి ఫలం అనేది మీకు నేను ఇవ్వబోతున్నానని చెప్పేసి అంటున్నాడు. అంత మాత్రమే కాదు, మీరు నిబ్బరంగా మీరున్న దేశంలో, మీరు ఏ దేశంలో ఉన్నారో ఆ దేశంలో మరి మీ దేవాది దేవుడు మీకు ఏం చేస్తాడంటే క్షేమముని కలుగజేస్తాడు. మీరు పండుకొనినప్పుడు ఎవరు కూడా మిమ్మల్ని మీకు కీడు కానీ హామీ కానీ చేయలేరు అని దేవుడు చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, మీ దేశంలోకి ఖడ్గం అనేది రాదంట. చూడండి, శత్రువు అనేవాడు రాడు. హల్లెలూయా. మీరు మీ శత్రువులను తరిమెదరు. ఎవరండి శత్రువులు? వాళ్ళొకసారి ఆలోచించేద్దాం. మీ శత్రువులు అనగానే అర్రే నేను వీళ్ళని తరిమేస్తానా, ఇంకా వాళ్ళని తరిమేస్తానా, నా అన్న నా అక్కని వాళ్ళు నా శత్రువులు కదా తరిమేస్తానని వాగ్దానపూర్వకంగా తీసుకోకండి దయచేసి. మన శత్రువు ఎవరంటే సాతానగాడు. వాడిని మనము తరమబోతున్నామని దేవుడు చెప్తున్నాడు. నిజమండి, ఎప్పటికీ కూడా మనుషులు మన శత్రువులు కాదు. ఇది జ్ఞాపకం చేసుకుంటే, ఇది నువ్వు మనసులో పెట్టుకుంటే నువ్వు నిజ క్రైస్తవుడిగా నీకు ఒక సూచన. నువ్వు నిజమ క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి నిదర్శనం ఏంటి అంటే, మనుషులు నువ్వు ఎంతవరకైతే శత్రువులుగా చూడవో అంతవరకు నువ్వు నిజంగా క్రైస్తవ జీవితం జీవిస్తున్నట్టే లెక్క. ఆ తర్వాత మీ ఇష్టమని దేవునికి మహిమ కలుగును గాక. సో మీ శత్రువు లేకుండా మిమ్మల్ని నేను మీ శత్రువుని నేను తరిమేదను. హల్లెలూయా. వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు. అంటే మళ్ళీ శత్రువు అంటే సాతానే అండి. వాడు మనల్ని గెలవలేడు, వాడే నాశనం అయిపోతాడు. ఆ తర్వాత వస్తే మీలో 5 హల్లెలూయా. వస్తున్నానండి, కరెక్ట్ మరి వచనంలోకి వస్తున్నాను. మీలో 5 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు. ఏలయనగా నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమును మరి మీ సంతానం నుంచి మిమ్మల్ని నేను విస్తరింప చేస్తాను. చూడండి, ఇక్కడ ఈ మాట మరొక్కసారి ఆగుదామా. ఇక్కడ మీలో 5 100 మంది అవుతారంట, 100 మంది 10,000 మంది అవుతారంట. దీవెన కాదా అండి? 5 100 మంది అంటే ఇప్పుడు కరెక్ట్గా ఆలోచించేద్దాం. కొన్ని నెలల నుండి సంఘాలు మూతపడ్డాయి. ఈ కరోనా వలన చర్చిలు ఆగిపోయాయి. చర్చిలకి వెళ్ళలేకుండా ఉన్న వాళ్ళు అందరూ మరి బాధపడుతున్నారు. అయ్యో దేవా వెళ్ళలేకపోయాము చర్చికి అని బాధపడుతున్న తరుణంలో దేవాది దేవుడు మనకిచ్చిన చక్కటి ఆయుధాలండి ఫోన్స్, మరి మొబైల్స్ ద్వారా దేవుడు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. నా మట్టుకు నేను కూడా మరి మరి చర్చికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం కదా, ఎట్లా ఈ పరిచర్య ఏ రీతిగా సరే ఫోన్ కాల్స్ అయితే వస్తాయి, ప్రేయర్ అయితే చేస్తాము కష్టంలో ఉన్న వారి కోసం, అంతేకాని రీచ్ కాలేము కదా అన్నప్పుడు నిజమే యూట్యూబ్ ద్వారా ఎంతోమంది పెద్ద పెద్ద సేవకులు గొప్ప కార్యములు గొప్ప సువార్తను అందిస్తున్నారు. విననొల్లని ప్రజల్ని సైతం మార్చగల శక్తితో వారు వాడబడుతుండగా ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. ఆకలి తృష్ణ అనేది ప్రతి వ్యక్తిలో పుడుతుంది. నిజమే కదా. మొదటి వచనాలు చూసినప్పుడు మరి మీరు పరిశుద్ధ దినమును ఆచరించిన ఎడల, నా కట్టడలను మీరు పాటించిన ఎడల అని మనం మొట్టమొదటిగా నేర్చుకుంటూ వస్తున్నాం కదా. ఇక్కడ చెప్తున్నానండి, మరి మందిరాలు లేవు కదా అక్క, మందిరాలు లేవు కదమ్మా, మరి ఎలా మనకి దీవెనలు వస్తాయి? ఇప్పుడు మన దీవెనలు పొడగొట్టుకున్న వారు అంటే కాదమ్మా, ఇక్కడ ఉంది ఇప్పుడు ప్రజెంట్ కాలానికి తగ్గట్టుగా ఈ వచనం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. ఏంటంటే అవును, ఎంతోమంది నేను గమనించాను ఏంటంటే ప్రతి సంఘంలో చిన్న చిన్న సంఘాలు కూడుకోలేవు, పెద్ద సంఘాలు కూడుకోలేవు. కానీ అలాంటి పరిస్థితుల్లో దేవుడు మరి కాన్ఫరెన్స్ కాల్స్ అని, జూమ్ కాల్స్ అని, ప్రేయర్స్ అని, ప్రేయర్ గ్రూప్స్ అని, ఫోన్ల ద్వారా మరి వాళ్ళకున్న పరికరాల ద్వారా మరి జరుగుతూనే ఉన్నాయి. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు 2 3 4 అంటూ కాన్ఫరెన్స్ కాల్లో మరి ఏకీభవించి ప్రార్థించినప్పుడు మరి అద్భుతమైన రీతిగా 100 మందిని తరుముతున్నామా లేదా అనేది చూసుకుంటున్నామండి. నిజమే, అప్పుడైతే ప్రతిరోజు నా మట్టుకు నేను చర్చికి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేసుకొని వచ్చేవాళ్ళం. నీ మట్టుకు నువ్వు వెళ్ళి నీ కుటుంబంతో సహా వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థించి, అమ్మయ్య ఈరోజు సండే చర్చికి వెళ్ళాము, మేము పాటించాము అని చెప్పేసి వారమంతా మన ఇష్టారాజ్యమైన జీవితాన్ని జీవించిన వారం అండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. కీడు నుండి ఎప్పుడు మేలే వస్తుందని, కీడు తర్వాత మేలే వెంబడిస్తుంది అనేది సత్యం అండి. అవును, మనకు కీడే జరుగుతుంది, కీడే జరిగింది, కానీ అన్యాయమే జరిగింది, మరి నష్టాలు ఎన్నో ఉన్నాయి. కానీ మరి ఈ దేవుని పరంగా చూస్తే నిజమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. అదే కదండి నిజమైన వారసత్వానికి గుర్తు. మనం దేవుని వారసులుగా ఉన్నాం, దేవుని కోసం జీవించే వారిగా ఉన్నాం, దేవుని లాగా మార్చబడి వారిగా ఉన్నామండి. కాబట్టి ఈ ప్రార్థన జీవితం అనేది, జీవితాన్ని కోల్పోయిన మనమందరం, ప్రార్థన అంటే విసుక్కున్న మనమందరం, ప్రార్థన అంటే నిద్ర వచ్చిన మనందరికీ ఇప్పుడు ప్రార్థనే లోకమైపోయింది, ప్రార్థనే సమస్తమైపోయింది. ప్రార్థనతోనే జీవిస్తున్నాం. 24 గంటల్లో ఏదో ఒక గంట, రోజుకు 2-3 గంటలన్న ఈ కాన్ఫరెన్స్ కాల్స్ ద్వారా మరి మనం ప్రేయర్స్లో ఏకీభవించి ఏకాత్మతో ఒకరినొకరు చూడకుండా అండి దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఒకవేళ తెలిసిన వాళ్ళు కలిసి ప్రార్థన చేసుకుంటుండొచ్చు, కానీ ఒకరినొకరు చూడకుండా ఎక్కడ కూర్చున్నామో అక్కడే మరి పెద్ద పెద్ద సేవకులు ఇస్తున్న
టీవీ పరిచయాల ద్వారా మరి యూట్యూబ్ల ద్వారా జరుగుతున్న ఆరాధనలు, లైవ్ ఆరాధనల ద్వారా మరి అద్భుతంగా మనం ఏకీభవిస్తున్నాం. వారి ముఖాలు మనం డైరెక్ట్గా చూడకపోయినా దేవుని ఆత్మ మాత్రం అక్కడ ఇక్కడ అంతటా ఒకే చోటుగా ఒకేలాగా ఉండి కార్యాలు కూడా చేస్తూ ఉన్నాడు. దేవాది దేవుడు, సర్వాంతర్యామి అయిన దేవుడు మనకి జవాబునిస్తున్నాడు. మన జీవితాలని, మన శరీరాలని, మన కుటుంబాలని ఆలయంగా మార్చుకున్నాడు. యథార్థమైన ప్రార్థన మరి గుమ్మి కూడి మనము చేస్తున్నప్పుడు కలిసి గుమ్మి అంటే ఏకీభవించి ఒక్క చోట మరి ఏకీభవించలేకపోయినా ఎక్కడ ఉన్నామో అక్కడ మరి ప్రార్థిస్తుండగా దేవుడు కార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు. ఈ కరోనాని కంప్లీట్గా నిర్మూలన చేసేస్తున్నాడు, చేసేసి ఉన్నాడండి. అందరు బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రాణ నష్టము అంతగా జరగలేదు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మనకు ఎంతోమందికి కరోనా వలన బాధపడినను వారు స్వస్థత పొందుకున్నారు, విడుదల పొందుకున్నారు. ఆకలితో ఎంతమంది చచ్చిపోయారండి కరోనా కాలంలో. అంటే కొంతమందే చనిపోయారు. అంటే చనిపోయిన వారిని బట్టి నేను ఆనందించట్లేదు, అయ్యో అని నేను అనట్లేదు. కానీ నిజం చెప్పాలంటే మనల్ని ఏమీ చేయలేకపోయింది. నిజంగా శత్రువు పారిపోయాడు. ఎట్లా పారిపోయాడు తెలుసా అండి? ఇదిగో మనం కొన్ని రోజులు బాధపడ్డామేమో, కొన్ని రోజులు వేదన పడ్డాం, స్టార్టింగ్ డేస్లో అర్థం కాలే, అయోమయం పరిస్థితుల గుండా వెళ్ళాము. కానీ తర్వాత దేవుల్లో మనం బలం పొందుకొని మరి కాన్ఫరెన్స్ కాల్స్ అని చూడండి, నేను ఈ వచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 5గురుగా కూడి 10 మందిగా కూడి మనం చేసిన ప్రార్థన వలన శత్రువులు పారిపోయాడు. శత్రువైన సాతాను తొక్కబడ్డాడు. ఆరాధనలు, నిజమైన ఆరాధనలు, యథార్థమైన ఆరాధనలు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన మరి జరుగును అని చెప్పిన వాగ్దానము ఈ కాన్ఫరెన్స్ కాల్స్ ద్వారా, ఫోన్ల ద్వారా, హల్లెలూయా, మీడియా ద్వారా, సోషల్ మీడియాల ద్వారా జరిగినాయండి, జరుగుతున్నాయి. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును కాక. మనం మందిరంలోకి వెళ్ళి కూర్చొని అలసిపోయి సగం నిద్ర, సగం వాక్యం, సగం ప్రార్థన, సగం వీళ్ళు ఏం చేస్తారని చూసి వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు 1 గంట ఆ కాన్ఫరెన్స్ కాల్లో మనం ఏకీపిస్తే, 1 గంట లైవ్ ప్రోగ్రామ్ మనం చూసినప్పుడు అటు ఇటు చూడకుండా ఎంత ఏకాగ్రతతో నిలబడుతున్నామంటే అదండి నిజమైన ఆకలి, నిజమైన తృష్ణతో మనం నింపబడ్డాము. అంత మాత్రమే కాదు, ఇక్కడ వాగ్దానం చేసినట్టుగా దేవుడు చెప్పినట్టుగానే మనలో 5గురము 100 మందిని తరిమేశాము, తరుముతూనే ఉందాము. మరి ఆ 100 మంది కూడా అంటే మరి మీలో 100 మంది మనము ఇంకా ఎదుగుతూ ఉంటుండగా 1000 మందిని 10,000 మందిని తరుముదామండి. అంటే అక్కడ ఏంటంటే మంది అంటే మనుషులను తరమనడం కాదండి, మన శత్రు సమూహాన్ని, శత్రు ఆటంకాలని, సమస్యలని, ఇబ్బందులని, కష్టాలని వాటన్నింటిని మనం తరుముతున్నాము. విజయ పదంలో మనం నడుస్తున్నాము. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, మీ శత్రువులు మీ ఎదుట నుండి ఖడ్గము చేత కూదులు, అంటే ఖడ్గం అంటే మన ప్రార్థన అనే ఖడ్గాన్ని మనం యూజ్ చేస్తుండే, ఏ త్రోవలో వచ్చాడు వారు ఆ త్రోవలో తిరిగి పారిపోవాల్సిందే. నా జీవితంలో పారిపోయాడండి ఈ కొన్ని నెలల్లో, మీ జీవితంలో కూడా పారిపోయాడని నేను నమ్ముతున్నాను. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఏలయనగా నేను మిమ్మల్ని కటాక్షించి, హల్లెలూయా, కరోనా కాదండి కటాక్షము, కరోనా కాదండి కరోనా కాలం అని చెప్పేసి చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. కటాక్షించి మీకు సంతానమునిచ్చి మిమ్మల్ని నేను విస్తరింపచేస్తానంటున్నాను. చూడండి, విస్తరింపచేస్తానంటున్నానంటే ఇంతకన్నా ఆశీర్వాదము ఇంకొకటి లేదు కదమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదని. ఏమి నిబంధన చేశాడండి దేవుడు? మనతో ఉంటానని, మనలో ఉంటానని, మనల్ని మందిరములుగా చేసుకుంటానని. చూడండి, మీరు చాలా కాలము నిలువై ఉన్న పాత కలిగిన ధాన్యమును తినేదరు. చూడండి, మనము యాక్చువల్గా కరువులో ఉన్నాము, కష్టాల్లో ఉన్నాము, వేదనలో ఉన్నాము. మనం ముందుగానే చెప్పుకున్నట్టుగా నిజంగా ఆకలితో చచ్చిపోయిన వారు ఉన్నారండి కొంతమంది, నేను కాదనట్లేదు. కానీ మనమైతే ఇంకను బ్రతికే ఉన్నాం కదా. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ఆకలితో చావనివ్వకుండా కాపాడాడు అండి. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సో క్రొత్తది వచ్చినను కూడా దేవాది దేవుడు పాతది ఇంకా ఉంటుందంట. అంటే పాత ఉన్నది ఎందుకంటే ఇది ఎంటీ చేయండి దయచేసి అని దేవుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఎందుకు తెలుసా? ఎంటీ ఎవరికి చేయాలి? దేవుడు ఇస్తాడు. మనం ఇతరులకి సహాయకరంగా ఉందాము. మనం ఇస్తే ఖచ్చితంగా దేవుడు మరలా నీకు ఇస్తాడు అనేది కూడా మనం ఇక్కడ సూచిస్తుందండి. నా మందిరము మీ మధ్య ఉంచదను. చూడండి, నా మందిరము, దేవుని మందిరం మన ఇళ్ళలో వచ్చేసిందా? దేవుని మందిరం మన ఇళ్ళలో మరి ఆయన మందిరం లాగా మన జీవితాలు మార్చబడుతున్నాయా? మార్చబడ్డాయండి. ఆఫ్కోర్స్ ఇంకా ఎంతోమంది ఉన్నారు మార్చలేని వారు. అలాంటి వాళ్ళ కోసం కూడా నేను తిట్టాలనుకుంటున్నాను, చెప్పాలనుకుంటున్నాను. నన్ను నేను కూడా ఒక్కొక్కసారి ఇంకా అప్పుడే దేవుని మందిరంగా జీవిస్తున్నాను, అప్పటికే పాపపు ఊబిలో పడిపోతున్నానేమో. అలాంటి రెండు పడవల ప్రయాణం నుండి మనం బయటకు రావచ్చి దేవుడు మనల్ని మందిరంగా స్థాపించి ఉన్నాడనే సత్యం తెలుసుకొని దేవాది దేవుడు మన మధ్యలో జీవిస్తున్నాడు, మందిరమైన మనలో జీవిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మనల్ని పట్టి అసహించుకోనని చెప్తున్నాడండి. ఇదండి దేవుని వాగ్దానాలు, ఇదండి దేవుని కార్యములు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను మీ మధ్యన
నడిచెదను, మీకు నేను దేవుడనై ఉందనని, మరి నాకు మీరు ప్రజలై ఉందరు. అంత మాత్రమే కాదు, మీరు ఐగుప్తులో మరి దాసులుగా ఉన్నప్పుడు మరి అక్కడ కలిగిన పరిస్థితులను గురించి మీరు బాధపడద్దు, కానీ దేశంలో నుండి మిమ్మల్ని రప్పించితిని కాబట్టి నేను మీ దేవుడనైన యెహోవాను, నేను మీకు మరి ఖచ్చితంగా ఏం చేస్తానంటే కాడి పలుపులను తెంపి మిమ్మల్ని నిలువుగా నిలబెట్టదని. చూడండి, పడిపోయిన పరిస్థితులు ఉన్నవా, నిలవలేని పరిస్థితుల్లో ఉన్నవా, దేవాది దేవుడు చెప్తున్నాడు, మన జీవితంలో ఇంకా ఏమైనా కాడిలు పరిస్థితులు ఇబ్బందులు ఇరుకులు ఉంటే అవన్నిటిని కూడా తెంచేసి మనల్ని నిలవగా నిలబెడతాడంట. అంటే నిలబెట్టేస్తాడు, స్థిరపరుస్తాడు, ఘనపరుస్తాడు, మనల్ని ఆయన మందిరంగా చేసుకుంటాడు, ఆయన మన మధ్యన నిలబడతాడు, ఆయన మనతో ఉంటాడు. మనము ఇతరులని అంటే సాతాన్ని క్రియల్ని లయపరచడానికి కావాల్సిన శక్తిని, అభిషేకాన్ని, ప్రార్థన ఆత్మని మనలో పెట్టి ఉన్నాడండి. ఇవన్నీ గొప్ప దీవెన కార్యంలో దేవుడు మన జీవితంలో చేయబోతున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇప్పుడు మరొకసారి హగ్గయి అధ్యాయంలో కూడా మనం వెళ్దామండి. దేవుడు మనకిస్తున్న వాగ్దానాలండి. ఈ సెకండ్ హాఫ్లో మెసేజ్లో మరి హగ్గయి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఆయన మాట ఎంత గొప్ప మాట అంటే దేవాది దేవునికి మహిమ కలుగును గాక. హగ్గయిలో కూడా 2వ అధ్యాయం అంతా కూడా ఒక చక్కటి మాట ఉంటుంది. నాకు నచ్చిన మాట ఏంటంటే, ఇదిగో 2వ అధ్యాయంలో చూసినప్పుడు, ఇదిగో జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకుము, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకొని లెమ్ము, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుకొనుడి. హల్లెలూయా, ధైర్యము తెచ్చుకొని పని అంటే జరిగించనీయుడి. నీకు నాకు చెప్తున్నాడు, ఆగిపోయావా, అయ్యో ఇంకెంతకాలం, ఇంకా ఏంటి ప్రభా, అడిగాము, ప్రార్థన చేశాము, 5 మంది అయితే అయ్యాము ప్రభా, ఎన్నో సమస్యలు పోతున్నాయి, కానీ కొన్ని సమస్యలు ఇంకా అట్లనే ఉన్నాయి, లేకపోతే కొన్ని ఇబ్బందులు అట్లనే ఉన్నాయి, లేకపోతే ఒకటి అయిపోతే మళ్ళీ ఇంకోటి వస్తుంది, ఏంటి ప్రభా, చేద్దాం అనుకుంటున్నది ఒకటి అవుతుంది ఒకటి అని చెప్పేసి బాధపడుతున్నావా? కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు చేస్తున్న పని ఆపక ముందుకు సాగు. దేవాది దేవుడు నీకు ఇస్తున్న ధైర్యం ఏంటంటే, ఆనాడు జెరుబ్బాబెలు, ఆనాడు యెహోషువకి ఇస్తున్న వాగ్దానం ఈరోజు నీకు నాకు ఇస్తున్నాడు ఏంటంటే, మన మందిరాలు కూలిపోవు, మన మందిరాలు పడిపోవు, కానీ మనమే ఆయనకి మందిరంగా నిలబడుతున్నాం కాబట్టి ఆయనకి సాక్షాత్కారంగా మనం జీవిస్తుండగా ఎంతో మందిని దేవుడు ఆకర్షించబోతున్నాడు, ఎంతో మందిని మన ద్వారా మన దేవుని వైపు త్రిప్పబోతున్నాడు. కాబట్టి పని జరిగించుమని చెప్తున్నాడు. నేను మీకు తోడుగా ఉన్నాను కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు, మీరు అవమానం పొందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముందు మందిర మహిమ కంటే కడవరి అంటే లేటర్ డేస్ మహిమ అత్యధికంగా నేను చేయబోతున్నాను. అంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ కాలంలో గొప్ప కార్యములు జరగబోతున్నాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేనైతే మారు మనసుకి కలిగిన ఫలం అనే చెప్పేసి ఆరంభించాను, కానీ చూడండి దేవాది దేవుడు మనల్ని ఈరోజు అద్భుతమైన రీతిగా త్రిప్పుతున్నాడు. అంటే ఆయన వైపు ఆకర్షిస్తున్నాడండి. ఆయన మేలుతోనే మనల్ని తృప్తిపరిచే దేవుడు అండి. ఆయన గద్దించే దేవుడే కానీ, సరిచేసే దేవుడే కానీ, మనల్ని నాశనం చేసే దేవుడు కానే కాదండి. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఆయన మనల్ని నాశనం చేయాలని, మనల్ని ధ్వంసం చేయాలని, మనల్ని డిస్ట్రాయ్ చేయాలని ఆయన ఇప్పటికీ ఎన్నటికీ కోరుకోడు. ఆయన ఆలోచన కాదు, ఆయన కళ కానే కాదండి. ఇదిగో మనల్ని దీవించాలనుకుంటున్నాడు, మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు, మనల్ని విస్తరింప చేయాలనుకుంటున్నాడు, మనల్ని ఫలింప చేయాలనుకుంటున్నాడు. అలాంటి మారు మనసు కలిగిన జీవితం మన నుండి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆయనైతే ఇవ్వాలనుకుంటున్నాడు, కానీ నువ్వు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా అని దేవుడు మరలా మనల్ని ప్రశ్నిస్తున్నాడండి. చూడండి, ఇక్కడ కడవరి మహిమ కంటే, మొదటి మహిమ కంటే కడవరి మందిర మహిమ గొప్పగా ఉంటుందని మరి అక్కడ 2వ అధ్యాయంలో మరి 9వ వచనంలో రాయబడుతుంది. ఆ తర్వాత మనకు కొన్ని సమస్యలు వచ్చిన దాన్ని బట్టి ఇక్కడ కూడా కొన్ని సమస్యలను బట్టి ఇదిగో అడుగుతూ ఉంటాడు, దేవుడు అడుగుతున్నాడు. ఇక్కడ మరి అక్కడ ప్రవక్తలతో మాట్లాడుతున్నాడు, ఇదిగో అపవిత్రమైనది పోయి పవిత్రమైనది దాన్ని ముట్టినప్పుడు అది పవిత్రమవునా అపవిత్రమవునా అన్నప్పుడు అక్కడ శిష్యులు చెప్తున్నారు అపవిత్రమవును. అలాగే అపవిత్రమైన దానిని పవిత్రమైనది పోయి ముట్టుకుంటే మరి ఏది అపవిత్రమవుతుంది అని అంటే పవిత్రమైనది అపవిత్రమవుతుందా అని చెప్పేసి అంటే వింత ప్రశ్నలు ఇక్కడ అడుగుతున్నాడు. వింత అంటే యథార్థమైన ప్రశ్నలండి. అప్పుడు నిజమే కదా ప్రభా, ఏంటి పవిత్రమైనది ఏంటి అపవిత్రమైనది ఏంటి అని చెప్పేసి ఆలోచన చేస్తుంటే మనం కూడా అంతే కదండి. మనం నిజంగా చెప్పాలంటే దేవుని బిడ్డలం, దేవుని సాక్షాత్కారంగా జీవించవలసిన వారము. మన జీవితంలో పవిత్రతని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఈ లోకానుసరమైన జీవితాన్ని ఆశిస్తూ లోకానుసరమైన వారితో జీవిస్తూ మనం ఏమైపోతున్నామంటే పవిత్రంగా ఉండాల్సిన మనము అపవిత్రమైన దాన్ని తాకి మనము అపవిత్ర పాలవుతున్నాం. దానివల్ల దేవునికి సాక్షాత్కారంగా జీవించలేకపోతున్నాం, ఇతరులకి దీవెనకరంగా జీవించలేకపోతున్నాం. మారు మనసుకు కలిగిన ఫలం అనేది మనలో ఫలించక ఉన్న ఫలాలు కూడా మరి పుచ్చిపోయిన పరిస్థితికి మనం తీసుకొచ్చుకుంటున్నామని దేవుడు చెప్తున్నాడు. అయితే అలా గద్దిస్తాడు, మీరు అలా ఉన్నారు కదా ఇలా ఉన్నారు కదా అని మాట్లాడుతూ చివరిగా మరలా మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇదిగో మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మరొక్కసారి చెప్తున్నాను, మీరు ధైర్యము తెచ్చుకోండి. మీరు ఎంత
కష్టార్జితాన్ని అనుభవించాలనుకుంటున్నారో ఆ కష్టం కూడా మీకు రావట్లేదు. కానీ ఇక్కడ నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే ఆయనను మీలో ఒక్కడునూ తిరిగి రాలేదంటే చూడండి, అంత నష్టమైనను, అంత పరిస్థితి అయినను, అంత అపవిత్ర పాలన, ఇదిగో ఇక్కడ మీ కష్టార్జితం అంతా వ్యర్థమైపోతుందని 16 వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనను కూడా నేను అంటే అక్కడ అనుమతించాడండి. చూడండి, అనుమతించాడంటే దేవుడు ఏమని అనుమతించాడు? మీరు పవిత్రంగా ఉండాల్సిన వాళ్ళు అపవిత్రమైన తాకి అపవిత్రమైపోతున్నారు కాబట్టి మీకు నేను నాశనాన్ని, కీడుని ఫలించకుండా ఉండే పరిస్థితిని నేను తీసుకొచ్చాను. అయినను సరే ఇప్పటికీ కూడా మీరు మారకుండా ఎన్ని రోజులు ఉంటారని చెప్పేసి 17వ వచనంలో మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక్కడ అయినను ఒక్కడు కూడా తిరిగి నా దగ్గరికి రాలేదు. ఇదే యెహోవాకు. ఇంతకుముందు లేవి గ్రంథంలో 26వ వచనంలో మనం చదివినప్పుడైతే దేవుడు ఏమంటున్నాడు? మిమ్మల్ని ఆలయంగా చేసుకున్నాను, మిమ్మల్ని మార్చుకున్నాను, మిమ్మల్ని నేను దీవిస్తాను, మీరు నాకు సాక్షులుగా ఉండండి అంటున్నారు. నిజమే, మనం కూడా ప్రార్థన ఆత్మచేత నింపబడి ఎంతోమంది కోసం మనం ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూనే ఉన్నామండి. ప్రార్థన కంటే మించింది లేదని తెలుసుకొని ఇన్ని నెలల నుండి మనం ప్రార్థనలోనే ఎక్కువగా గడిపినాము. మన జీవితాన్ని ఆయనకి నిలయంగా మార్చుకున్నాం. అయితే ఇక్కడ చూస్తే మరి గతకాలం గురించి మాట్లాడుతాం. అంటే ఈ ప్రార్థన జీవితం అనే అనుభవం మనలోనికి రాకముందు మనం కూడా ఇలాగే ఉన్నాము. అటు సగం ఇటు సగం పవిత్రత మధ్యలో తోసులాడుతూ అటు ఇటు ఆడుతూ పాడుతూ మరి జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకున్నాం. మనం ఎంత దేవుడు చెప్పినా, ఎంత నష్టాన్ని మనకి తీసుకొచ్చినా మనం మాత్రం తిరగలేదంట. ఆయనను దేవుడు చెప్తున్నాడు, ఇప్పటికైనా మీరు తిరుగుతున్నారని, నేను సంతోషిస్తున్నానని మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. ఇదే యెహోవా వాక్కు. మీరు ఆలోచించుకోనండి. చూడండి, ఆలోచించుకునండి. ఇంతకు ముందు 9వ నెల 24వ దినమున అలాగనే యెహోవా మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకున్నది. కొట్లలో ధాన్యం ఉన్నదా? మరి ద్రాక్ష చెట్లకును అంజూరపు చెట్లను కాయచున్నేవా అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. ఒలివ చెట్లను ఫలించకపోయేనే కదా. అయితే చూడండి, మీరు అనుకుంటున్నారు దేవా ప్రార్థన చేస్తున్నాము అనుకుంటున్నారు, కానీ అపవిత్రమైన జీవితం జీవిస్తున్నారు. మిమ్మల్ని తిరగండి బాబు అని మీకు నష్టాన్ని ఇచ్చినా కానీ నష్టాన్ని అనుభవిస్తున్నారే కానీ నా వైపు తిరగట్లేదు. మళ్ళీ ఏమంటున్నారు అంటే ప్రభా ఇది ఫలించలేదు, అది ఫలించలేదు, ఇంకెందుకు ప్రభా మేము ఇంత చేసి కూడా వ్యర్థమే కదా అని చెప్పేసి అటు ఇటు తూగుతూ ఇటు దీవెన పొందుకోలేక అటు దేవుని ప్రశ్నిస్తూ జీవిస్తున్న మీతో దేవుడు ఈరోజు ఫైనల్గా మాట్లాడుతున్న మాట ఏంటంటే, అనుకున్నారు కదా ఫలించలేదు అనుకుంటున్నారు కదా, జవాబు రాలేదనుకుంటున్నారు కదా, కరోనా ఇంకా పోలేదని అనుకున్నారు కదా, కానీ ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఇక మీదట హల్లెలూయా, ఇదిగో ఇక మీదట ఈ రోజు నుండి నేను మిమ్మల్ని దీవించబోతున్నాను అంటున్నారు. చూడండి కదా, మీరు అనుకుంటున్నారు కదా, అయితే ఇది మొదలుకొని హల్లెలూయా. ఈరోజు ఎంతమంది అయితే నా మాట వింటున్నారో దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం, నాకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఇది మొదలుకొని దేవాది దేవుడు మనల్ని ఆశీర్వదించుచున్నాడండి. హల్లెలూయా. మరియు అదే అంత మాత్రమే కాదు, ఇంకో మాట మాట్లాడుతున్నాడు ఏంటంటే, జెరుబ్బాబెల్తో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆకాశంని భూమిని మరలా నేను కంపింపజేయబోతున్నాను కాబట్టి మరి రాజ్యములు సింహాసనములు అన్నీ కూడా అస్తవ్యస్తమైపోతాయి, కానీ దేవుని రాజ్యంలో నిలబడుతున్న వారు నిలబడతారు అని చెప్తున్నాడు. చూడండి, ఈ అంత్యకాలంలోకి సంబంధించిన గుర్తులండి ఇవన్నీ కూడా. అంత్యకాలంలో జరగవలసిన కార్యంలో మారనొల్లని వారి విషయంలో మరి మనము చేయవలసిందల్లా ప్రార్థన మాత్రమే. వారికి చెప్పగలిగినంత చెబుతాము, చేయగలిగినంత చేద్దాము, వారిని ఒప్పించగలిగినంత ఒప్పించాము. మన ప్రయత్నం మనం చేద్దాము, చేయకుండా మనం ఉండకూడదు. కానీ ఇదిగో నేను మాత్రం గొప్ప కార్యం చేయబోతున్నాను, మిమ్మల్ని నేను ముద్ర ఉంగరంగా చేయబోతున్నాను. అప్పుడైతే కేవలం ఒకరికి ఇద్దరికి మాత్రమే అవకాశం ఇచ్చాడేమో, కానీ ఏర్పాటు చేయబడిన వారిని మాత్రమే ముద్ర ఉంగరంగా, అంటే లైక్ స్టాంప్ ఆఫ్ గాడ్ అండి, అంటే ఆయన కోసం సాక్షాత్కారంగా నిలబెట్టడమే, అంటే ఆయనకి ప్రతినిధిగా నిలబెట్టుకోవడం అంటండి. కానీ ఇప్పుడు దేవాది దేవుడు మనందరినీ ఆయన ప్రతినిధిగా పెట్టుకొని ఆయన కొరకు సాక్షాత్కారంగా నిలబెట్టి ఆయన ద్వారా మనం చేస్తున్న కార్యాలను బట్టి దేవుడు మరి మహిమపరచబలాగా మనకి దీవెన ఇవ్వబోతున్నాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇది మొదలుకొని. చూడండి, ఫస్ట్ అంశంలో మనం చూసింది ఏంటంటే, దేవుడు మనం దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ఇవన్నీ ఎప్పుడు జరిగినంటే ఆలయముగా మనము ఏర్పాటు చేయబడాలంట, ఆలయంగా మనం మార్చబడాలంట. ఎవరి ఆలయం? ఆయన ఆలయం, ఆయనకి నిలయముగా మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు, మనలో ఆయన ఉంటాడు అని వాగ్దానం చేస్తున్న దేవాది దేవుడు మన జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని పడిపోయిన పరిస్థితులు ఇదిగో నిబ్బరం కలిగి లేవనెత్తి మిమ్మల్ని నిలబెడతానని చెప్పిన దేవాది దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఇది మొదలుకొని. అవును, అనుకున్నారు నేను చేశాను వాగ్దానాలు, కానీ వాటికి తగ్గట్టుగా మీరు జీవించలేదు, కానీ ఇప్పుడు మరలా చెప్తున్నాను ఇది మొదలుకొని మిమ్మల్ని దీవించబోతున్నాను, మిమ్మల్ని నేను ముద్ర ఉంగరంగా మార్చుకోబోతున్నాను. చూడండి, మనకి తెలియదు 666 అంటున్నారు. ఈ 666లు, ఈ 777లు ఇవన్నీ కొంచెం మర్చిపోండి. అసలు అవన్నిటి గురించి ఆలోచన చేయాల్సిన వారము కాదండి. మనకు ఆ జ్ఞానము లేదమ్మా, లేదు. ఉంటే మంచిదే,
కాదనట్లేదు, అవసరం, ఈ సత్యం అవసరం. దయచేసి నేను ఒక్కటే చెప్తున్నాను, క్రీస్తుకు పోలిన జీవితం జీవిస్తూ, క్రీస్తులాగా జీవిస్తూ, క్రీస్తు కోసం మీరు జీవించినట్లయితే ఏ ముద్ర మనల్ని ఏం చేయలేదు, ఏ అపవాది మనల్ని ఏం చేయలేదు. ఎవ్వరు కూడా ఆయన ప్రేమ నుండి, ఆయన సన్నిధి నుండి, ఆయన సహవాసం నుండి మనల్ని దూరం చేయలేదండి. మనము దూరం అవ్వుతున్నాము అంటే కేవలం మన సొంత చిత్తమే. ఆ సొంత చిత్తాన్ని, ఆ ఫ్రీ విల్ అనే దాన్ని మనము దేవుని చిత్తంగా మార్చేసి, దేవుని దేవా ఇదిగో నువ్వు నాకైతే ఫ్రీ విల్ ఇచ్చావు, ఇదిగో నా ఇష్టానుసారంగా జీవించడానికో లేకపోతే అంటే నాకంటూ ఒక బాధ్యతనిచ్చి, నాకంటూ కొన్ని ఆలోచననిచ్చి, ఇదిగో నువ్వు నన్ను నమ్మించిన ఆ ఫ్రీ విల్ని బట్టి మరి దేవా నిజమే నేను అస్తవ్యస్తమైపోతున్నాను ప్రభా, పర్వాలేదులే ఇది మెంచే కదా అనుకొని దేవుడేం అనడలే అనుకొని చేస్తున్నామేమో. కానీ ఆ పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఆ ఫ్రీ విల్లే ఒక్కొక్కసారి మన నాశనానికి దారితీస్తుంది. మనం పాపంలో వెళ్ళేలాగా మరి అంటే కావాలని చేస్తలేమండి, కావాలని చేయట్లేదు మనం పాపం తప్పు, కానీ తెలియకుండా ఈ ఫ్రీ విల్ అనేది మనల్ని పాడు చేస్తుంది. అందుకోసమే ఆ ఫ్రీ విల్ దేవుడిచ్చిన ఫ్రీ విల్లే, కానీ దయచేసి ఆ ఫ్రీ విల్ని కూడా దేవునికి ఇచ్చేసి ప్రభా నా ఫ్రీ విల్ కాదు ప్రభా, నీ చిత్తమే నా పట్ల జరుగును గాక, నా ఫ్రీ విల్ కూడా నీ చిత్తమే అవును గాక అని చెప్పేసి మనం నిలబడ్డప్పుడు దేవాది దేవునికి గొప్ప సాక్షాత్కారంగా జీవిస్తాము. దేవుడు మన ద్వారా ఎంతోమందిని దీవిస్తాడు. ఇది మొదలుకొని మనల్ని దీవించాలనుకున్న దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. హల్లెలూయా. ఇదిగో తండ్రి మరొకసారి అడుగుదామా, మరి దేవాది దేవుడు మనకిస్తున్న ధైర్యం తెచ్చుకోమంటున్నాడు. మళ్ళీ ఇంకొక మాట కూడా చెప్తున్నాడు, బీ హోలీ 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 అంటున్నాడు. పరిశుద్ధంగా జీవించుటయే నిజమైన జీవితము అంటున్నాడు. పరిశుద్ధంగా జీవించలేము కదా, మరి ఎట్లా ప్రభు అన్నప్పుడు ఆయనే మనకి నీతి, ఆయనే మనకి పరిశుద్ధత, ఆయనే మనకి సమస్తమై ఉన్నాడు, ఆయనే మనకి అన్నీ అయి ఉన్న దేవుని మీద ఆధారపడి ప్రభువా అని మరి ఆయన వైపు చూసినప్పుడు ఖచ్చితంగా మనల్ని మారుస్తాడు. ఖచ్చితంగా ఆయన స్వరూపాన్ని మనకిస్తాడు. ఆయన ముద్ర ఉంగరం ఇస్తాడటండి. ఆయన ముద్ర ఉంగరం అనేది మనకిస్తాడు. మనల్ని ఆయన ముద్ర ఉంగరంగా చేస్తాడటండి. ఈ ముద్ర ఉంగరం గురించి చెప్పాలంటే మళ్ళొక రోజు దేవుని చిత్తమైతే నేను ఈ వచనాన్ని ధ్యానిద్దామని, కానీ ఇప్పటికైతే నేను ఒకటే మాట అంటే, ముద్ర అంటే యేసు ప్రభు వారి రక్తము మన మీద ఎలా ముద్ర ఉంగరంగా ముద్రించబడింది అంటే మనల్ని విమోచించాడండి. ఏ దుష్టుడికి, ఏ అపవాదికి, ఏ మనుషుడికి మన మీద అధికారం లేదు సుమా. ఒక్కసారి ఇది జ్ఞాపకం చేసుకోండి. మనం ఎవరి సొత్తై ఉన్నామంటే ఆయన సొత్తై ఉన్నాం. ఆయనలో ఫలించు వారిగా, ఆయన లాగా ఫలించు వారిగా ఉన్నాము. కాబట్టి అలాంటి జీవితానికి సమర్పించుకున్నప్పుడు నిజమైన మారు మనసు కలిగిన ఫలాన్ని మనం ఫలిస్తాం. ఎందుకంటే ఆయన కోరిక, ఆయన ఆశయం ఉంది. కాబట్టి మనం పొందుకుందామా. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం. నైనా ఈ సమయంలో ప్రభా నాయన తండ్రి, మారు మనసు కలిగిన ఫలము ఏ రీతిగా ఫలించాలో ప్రభా నాయన తండ్రి, అది మా ప్రయత్నం కాదు, కానీ మీరు ఆల్రెడీ మాకు బహుమానం ఇచ్చి ఉన్నారు. మమ్మల్ని దీవించారు, మమ్మల్ని ఫలింపచేయాలని మీ ఆశ, మీకు కోరిక ఉంది. కాబట్టి దానికి తగిన జీవితం మేము జీవించాలయ్యా. మా స్వచిత్తము కాదు, కానీ మీ చిత్తానికి మేము లోబడి సంపూర్ణంగా మీ వైపు తిరుగుటకు సహాయం చేసి మమ్మల్ని నీ సాక్షాత్కరంగా మీ ముద్ర ఉంగరంగా వాడుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.